ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు కాబట్టి అసలు ఈ జూలై నెలలో అండి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం, వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో అంటే ధనభావంలో గురువు యొక్క సంచారం, తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం, అలానే ఇక్కడ రవి బుధ శుక్రుడు యొక్క కలయిక అనేది చతుర్థ స్థానంలో ఏర్పడటం, అలానే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. జీవితంలో ఆనందము మరియు శాంతి, ధనాభివృద్ధి, కీర్తి వృద్ధి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ సంబంధమైన విషయాలతోటి అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వస్తాడు. ఇప్పుడు జూలై 10 తర్వాత వచ్చేటప్పుడు కొంత మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా నేర్పరిగా మాట్లాడాలి. అంటే లౌకిక విధానంగా నేర్పరిగా ఉండాలి. ఆలోచన సరళిని కూడా కొంత మార్చుకోవడం చాలా మంచిది. వీళ్ళు అంటే పాత రోజుల్లో ఉన్న ఆలోచన సరళి కాకుండా కొత్తగా ఆలోచన సరళి ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది. ఇది అయితే ఇక్కడ దానితో పాటు వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల సర్వకార్య విజయం అనేది లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సర్వత్రా విజయం అంటే మనం చేయాలంటే ఏంది, కష్టపడాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉండాలి అని అంటే ఏమిటి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, ప్రధానంలో ముందుకు వెళ్ళాలి, అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడప్పుడు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి వీళ్ళు. దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో ఉండే ఒత్తిళ్ళు, కార్యాలయాల్లో, ఆఫీసుల్లో కొంత ప్రెజర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా కొంత సవాలుగా ఎదుర్కొనే అవకాశం అనేది ఈ జూలై నెలలో ఉంటుంది. అంటే ఆలోచన సరళిలో మార్పు ఉండాలి, లౌకికతత్వం ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా కొంత క్రమశిక్షణగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ రవి యొక్క బలం వల్ల, రవి ఎక్కడున్నాడు, తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే తృతీయ చతుర్థ స్థానంలో అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే తృతీయంలో చతుర్థంలో ఉండటం వల్ల కూడా రవి వల్ల కూడా కొంత వాళ్ళ యొక్క ఆఫీసు కానీ ఉద్యోగ పరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. జాగ్రత్త అంటే ఏంటంటే లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన గొడవలు, అనవసరంగా ముందుకు వెళ్ళకూడదు. ఏదైనా సరే ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచన సరళి అనేది ముందుకు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు అంటే జూలై నెలలో ఆర్థికంగా? కొంచెం వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికల్లా ఆర్థిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక జీవిత విషయంలో చాలా బాగుంటుంది. కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, కీర్తి పరిస్థితులు కూడా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ కుజుడు వల్ల ఏమవుతుంది, ఆస్తిపరంగా తగాదాలు, కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ జూన్ 30 నుంచి శని తిరోగమనంలో వెళ్తాడు, అంటే రెట్రోగ్రేడ్లో వెళ్ళటం వల్ల కొద్దిగా శని వల్ల లాభం కలుగుతుంది, కానీ కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే లాభాలు వస్తాయి, ఆర్థిక పరంగా వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తిరోగమనం వల్ల కూడా, రెట్రోగ్రేడ్ కావటం వల్ల కూడా కొన్ని శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి జూలై నెలలో. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. విందులు, వినోదాలు, ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేతువు యొక్క బలం వల్ల కూడా శత్రువుల యొక్క దోషం పోతుంది. శత్రువుల యొక్క దోషం పోతుంది అని అంటే ఏమిటంటే వాళ్ళు వీళ్ళకి దూరం అవుతారు, మంచి వాళ్ళ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు శని మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. దాంతోపాటు ఇక్కడ బుధుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ఇక్కడ.
అంటే ఇక్కడ రవి బుధ శుక్రుల యొక్క కలయిక ఉంది. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయాధిపతే చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. అంటే ద్వితీయాధిపతి అయిన ఈ రాస్యాధిపతి కాకుండా ద్వితీయ భావాధిపతి, ఇక్కడ ద్వితీయాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో ఇక్కడ భావాధిపతి అనటానికి కూడా వీలేదు, ద్వితీయాధిపతి అనాలి అసలు. ఈ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది, కొన్ని చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్నా కుజుడు యొక్క బలం లేకపోవటం వల్ల మన వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ గాయాలు జరగటం కానీ, అంటే చిన్న చిన్న పుండ్లు జరగటం కానీ, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఉద్రిక్తలు ఆపుకోవాలి, అంటే కోపాన్ని తగ్గించుకోవాలి, లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ త్వరలో కోర్టు సమస్యలు కూడా వీటి పరిష్కారమై వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు, కొంత డబ్బు వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తి, ధనాదాయం బాగా పెరుగుతుంది, అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు సాధించే అవకాశం ఉంటుంది. మరికొన్ని రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలండి జూలై నెలలో? సూర్యుని ఆరాధన చేయాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడిని, కుజుడిని ఆరాధన చేయాలి. అంటే ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది కూడా సందేహమే కదా. సూర్యుని ఆరాధన చేయటంలో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక రాక్ కలశాన్ని తీసుకొని, అంటే ఈ 4 ఆదివారాలు కూడా రాక్ కలశాన్ని తీసుకుని రాక్ కలశం ద్వారా ఇక్కడ మన చేతిలో రాక్ కలశం పెట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం విడిచి ఆ రాక్ కలశంలో ఉన్న నీటి కింద పోయాలి. అలానే గోధుమలు దానం చేయటం మంచిది, లేకపోతే గోధుమ పిండి కూడా దానం చేయటం అనేది మంచిది. దానితో పాటు కుజుడి యొక్క ఆరాధన చేయాలి. కుజుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏంటి? సాధారణంగా అన్ని మంత్రాలు చదువుకుంటూనే ఉంటారు జనాలందరూ, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మంత్రాలు చదువుతుంటారు. కానీ ఇక్కడ కందిపప్పు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. కందిపప్పు, ఎర్రని వస్త్రం, దాన్ని దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచిగా జరిగే అవకాశం మంగళవారం చేయాలి. మంగళవారం చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, జూలై నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం, జన్మంలో గురువు, అలానే వ్యయంలో కుజుడు 10 రోజుల వరకు ఉంటుంది, జూలై 10 వరకు. తర్వాత వచ్చేటప్పుడు కల్లా జన్మంలో కుజుడు చేరటం, అలానే ద్వితీయంలో రవి, అలానే రవి మారిపోయి తృతీయ స్థానం రవి బుధ శుక్రుల యొక్క సంచారం, అలానే వీళ్ళకి వచ్చేటప్పుడు కల్లా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే జూలై మాసంలో ఈ విధంగా గ్రహస్థితి అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల ఎలా ఉంటుందంటే, ఏకాదశ స్థానంలో రాహు వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవటం అనేది ఒకటి ఉండటం, దానితో పాటు ప్రతి కష్టపడిన దానికి కూడా పనిచేయడానికి వెనకాడే అవకాశం లేకపోవటం, అంటే ప్రతి పని కూడా నేను కష్టంతో ముందుకు వెళ్ళాలి, ఒక ఆలోచనలు మారిపోయి గతం కంటే కూడా బద్ధకాన్ని వీడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బద్ధకాన్ని వీడటం అంటే వీళ్ళకి మంచి జరుగుతున్నట్టే అర్థం. అలా నిరంతరం పనిచేయటం, అది గుర్తుంచుకోవటము, దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలై నెలలో. దానితో పాటు శ్రమ చేయటం, అలానే ఈ నెలలో చాలా ప్రయోజనాలు పొందటం, ఆదాయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం. దానికి కారణం ఏమిటి అని అంటే, ఒక్కొక్కదానికి ఒక్కొక్క గ్రహం అనేది కారణం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయిక, అంటే రవి బుధ శుక్రుడి యొక్క గ్రహాల యొక్క కలయిక, తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల, అంటే 10వ తారీఖు 15వ తారీఖు నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి వాళ్ళకి. అలానే ఆదాయపరంగా ఉండటం, అంటే ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం, సంతృప్తికరమైన జీవితం ఉండటం, అలానే పని మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి.
డెవలప్మెంట్కి చాలా కష్టపడటం ఒకటి. అలానే శని తిరోగమన స్థితిలో ఉంటాడు. సహజంగా ఏంటంటే శని వక్రగతిలో ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటాం మనం వక్రగతిని. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి శని కంటక శని అంటారు, పొంగు శని అంటారు. నిజం చెప్పాలంటే అది మంచిది కాదు. అంటే శనిలో కూడా రకాలు ఉంటాయి. శని రకం కాదు. శని రెట్రోగ్రేడ్ అంటే వక్రగతిలోకి రావటం ఒకటి, డైరెక్ట్ ఉండటం ఒకటి. అంటే వెనక్కి వెళ్ళటం, ముందుకు వెళ్ళటం. ఈ వెనక్కి వెళ్ళటం అనేది వీళ్ళకి జరుగుతుంది కాబట్టి మొన్నటి వరకు ఏమిటి, వృత్తిపరంగా శని యొక్క ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఏదైతే వక్రగమనం అనేది కలిగింది కాబట్టి, అంటే వక్రగతులు అంటే వెనక్కి రావటం అని అర్థం. ఈ వెనక్కి వచ్చే స్థితిలో ఉంటే శని వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే డైరెక్ట్ ఉంటే అనుకూలమైన ఫలితాలు ఉండదు, వక్రగతిలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయి. అంటే వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా 10వ స్థానంలో శని ఉంటే ఏంటంటే కంటక శని, పొంగు శని అంటారు. అంటే వృత్తిపరంగా ఇబ్బందులు వస్తాయని అర్థం, మొన్నటి వరకు మనం చెప్పుకుంది. కానీ ఇప్పుడు తిరోగమనంలో రావటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఉండవని అర్థం. అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే శ్రమకి సిద్ధంగా ఉండాలి. పని ఒత్తిడి ఉన్నా, కష్టపడినా దాని యొక్క ఫలితం, రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఇక్కడ శని బలం బాగుంది, రాహు బలం బాగుంది, వెరీ క్లియర్ అది. దానితో పాటు వృషభ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం వల్ల కూడా, అంటే కర్కాటక రాశిలోకి 4వ స్థానంలో శని యొక్క ప్రవేశం జరగటం వల్ల కొన్ని విషయాలు సవాళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఏకాగ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది, క్రమశిక్షణతో ఉండటం, చదువులపై విద్యార్థులు దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ నెల కొంచెం అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. అలానే ఇక్కడ ఏదైతే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల చిన్న చిన్న ఉద్రిక్తలు సంభవించినా, ఇక్కడ కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే ఎవరితో అయినా సరే తప్పుగా మాట్లాడకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే కొంత రవి కొద్దిగా మధ్యరకమైన స్థితిలో ఉండటం వల్ల అలాంటి విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతి విషయానికి మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయాన్ని పెంచడానికి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. వ్యాపారంలో డబ్బులు పెరగటం, వ్యాపారం అనేది అనుకూలంగా ఉండటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది వాళ్ళకి. అంటే ఇంకా శుభకార్యాలు జరిగే శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అన్ని కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. చిన్న చిన్న గాయాలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రమే జాగ్రత్త వహించాలి. మిగతావన్నీ కూడా టోటల్గా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే వీళ్ళకు వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అన్ని గ్రహాల యొక్క, అక్కడ రాహు బాగున్నాడు, శని బాగున్నాడు, రవి బాగున్నాడు. అలానే శుక్రుడి వల్ల పెద్ద ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు. బుధుడు మధ్య రకంగా ఉన్నాడు. అంటే పంచమ స్థానంలో కేతు వల్ల కొంత సంతానపరంగా ఏదో రకంగా కొంత ఆలోచన బాగా పెరిగి వాళ్ళని డెవలప్మెంట్ తీసుకోవాలని కొంత ఆలోచన బాగా పెరుగుతుంటుంది. అదొకటి. అయితే టోటల్గా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి సంబంధించి? దాని పరిహారం వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాలు చదవటం, తత్పురుషాయుధే మహాసేనాయుధమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్రే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. శివుడి యొక్క ఆరాధన అంటే ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకుంటే సరిపోతుంది. అన్ని కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందమ్మా. గురుగారు, జూలై నెలలో అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది మనం గమనించినట్టయితే, మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురువు యొక్క సంచారం, దశమంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో శని యొక్క సంచారం. అలానే ముఖ్యంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏకాదశంలోను ద్వాదశంలోను కుజుడు యొక్క సంచారం. అంటే 10వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా కుజుడు ఒక స్థానంలో ఉండి మళ్ళీ మారి వృషభ రాశిలోకి రావడం జరుగుతుంటుంది. అలానే జన్మంలో రవి, ద్వితీయంలోకి రవి మారుతాడు జూలై మాసంలో. అంటే రవి బుధుల శుక్రుల యొక్క కలయిక ద్వితీయంలో ఉంటుంది. ఇక్కడ 2వ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపార పరంగా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే షేర్ మార్కెట్ కానీ, ట్రేడ్ బిజినెస్ కానీ,
ఇలాంటి వాటిలో అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. అలానే ప్రతి పని కూడా ఉత్సాహవంతంతో చేయటం, అలానే ఏదైతే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన సరళితో ఉండటం ఒకటి, ఏ పనులైనా కూడా ప్రాక్టికల్గా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, విద్యార్థులకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ఏమిటి ఇక్కడ కొంత మెరుగైన ఫలితాలు విద్యార్థులకు వచ్చే అవకాశం గతం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆలోచన సరళి మారటం ఒకటి, అలానే ఇక్కడ ఆలోచన సరళితో పాటు ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. అంటే గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ జూలై నెలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. విద్య పట్ల ఆసక్తి చూపించటం, పని పట్ల ఉత్సాహం చూపించటం, ఏకాగ్రత పెరగటం ఒకటి, అలానే ఆదాయాన్ని పరిపూర్ణంగా పెంచుకోవటానికి కొన్ని వీళ్ళకి శక్తులు తయారవుతాయి. అంటే కొంత సహాయం చేసేవాళ్ళు, మార్గాల్ని చెప్పేవాళ్ళు, రకరకాల వ్యక్తులు వీళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ముందుకు వెళ్తుంటారు. అయితే వీళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు. అంటే ఏదో చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామనే ఆలోచన లేకుండా ఈ జూలై నెలలో నేను చెయ్యాలి, అంటే జీవితాన్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి, ఒక ఆలోచన సరళిలో ముందుకు వెళ్ళాలి. అలా వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు వచ్చేటప్పటికల్లా అధికంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా అది వరకటి కంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, కానీ మితంగా పెట్టుబడి పెట్టాలి. అంటే మితంగా ఏది పెట్టుబడి పెట్టాలో అది పెట్టుబడి పెట్టాలి. అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండటానికి కొన్ని ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు వాహనాలు అలాంటి వాహనాలు కొనుగోలు చేసి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఉంది. అయితే స్థానచలనం జరుగుతుంది, కానీ జీతం పెరిగే అవకాశాలు లేవు వీళ్ళకి. జూలై వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి 2-3 సంబంధాలు తప్పిపోయి మిగతా సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని కారణాలు ఉంటాయి, ప్రతిదానికి కూడా ఒక కారణం, ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ బట్టి మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఏమిటి ఆ రీజను, ఏమిటి అనేది మనం ఆలోచన చేసుకుని కొంత ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైతే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది, భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే వీళ్ళకి కొంత ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా ఆదాయం కనపడ్డు, అంటే కనపడకుండా ఖర్చు అవుతుంది. అంటే ఆదాయం పెరుగుతుంది కానీ ఏదో రకమైన ఖర్చు వస్తుంది. అంటే నేను ఏం ఖర్చు చేయాలి, ఏం ఖర్చు చేస్తున్నా, ఆ ఖర్చులో కూడా నేను ఎలాంటి ఖర్చు చేయగలుగుతున్నా, తొందరగా డబ్బులు అయిపోతుందని ఒక ఆలోచన అయితే వాళ్ళకి మార్గం ఉంటుంది. అంటే ఏం చేయాలని ఒక ఆలోచన అయితే కలుగుతుంటుంది. అప్పుడు తొందరగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, నేను ఏం చేయాలని. అలా అవసరం లేదు, దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కానీ బట్ డబ్బులు అలా ఖర్చు అవుతున్నా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఖర్చు తెలియని ఖర్చు వస్తుంది వాళ్ళకి, తెలియంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే డబ్బులు వస్తూ ఉంటుంది, ఖర్చు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కానీ సాధారణంగా తెలుస్తుంది నిజం చెప్పాలంటే. న్యాచురల్గా అయితే ఖర్చు మనం పెడితేనే ఖర్చు అయిపోతుందిగా. అవును. అంటే తెలియకుండా ఖర్చులు అయిపోయి ఒక అకౌంట్ అనేది రాసుకోకుండా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ ఏంటంటే అసలు వీళ్ళు కుబేర మంత్రాన్ని చదవటం ఒకటి, గురువు యొక్క ఆరాధన ఒకటి. అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వామి మంత్రాన్ని, అలానే గురువు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం ఒకటి, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు, పరిహారంగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. కొద్దిగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఏమి ఇబ్బందికరమైన వాతావరణం అనేది వాళ్ళకు వచ్చే అవకాశం. ఆర్థిక పరంగా మటుకు అధికంగా ఖర్చు పెట్టుకోకుండా కొంత పొదుపుగా మాటను కూడా మితంగా చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వరకు అండి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందండి? ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం.
అంటే లాభంలో గురువు ఉంటే మన ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేసి చేయాలనుకుంటే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. చెయ్యొద్దు అని అనుకుంటే అంతే ఉంటుంది. అంటే మనం చేయాలనుకున్న పని మన చేతుల్లో ఉంటుంది కొంత, పైన భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంటాడు. ఇక్కడ చెయ్యాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బయాలజికల్ ప్రాసెస్ ప్రకారం రెండే కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం చేయాలనుకున్న పని కరెక్ట్గా 10 మందితో ఆలోచన చేసి చేయటం ఒకటి, అప్పుడు చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది. నేను చేయలేని, నాకు ఇష్టం లేకపోతే ఎవడేం చేయలేడు, భగవంతుడు కూడా ఏం చేయలేడు. అయితే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు లాభస్థానంలో గురువు ఉండటం వల్ల వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ ప్రధానంగా చూసేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. అష్టమ స్థానంలో శని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, కానీ తిరోగమనంలో ఉంది. తిరోగమనం అంటే ఏంటంటే వక్రగతిలో ఉన్నట్టు, అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. ఆ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల ఏంటంటే శని యొక్క చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే అనుకున్న పని సక్సెస్ అవుతుంది, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. దానితో పాటు ప్రాధాన్యత పెరుగుతుంది. వీళ్ళకి ప్రాధాన్యతతో పాటు వీళ్ళ ఆఫీసులో ఆధిపత్యం బాగా ఎక్కువగా ఉంటుంది. పూర్తి కృషితోటి అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. ప్రణాళికాపరంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఉండటం ఒకటి, సుదీర్ఘమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉండటం ఒకటి, అలానే కొంతమంది యొక్క సహకారాలు, పిల్లలకి పోటీ పరీక్షల్లో అలానే ఉత్తీర్ణత కావటం ఒకటి, జనరల్ ఏదైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళందరూ కూడా ఉంటారో వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక స్థితిగతి బాగా పెరగటం ఒకటి. ఇప్పుడు విద్యార్థులకి విదేశానం ఉందా అండి? విద్యార్థులకు విదేశాలు ఉంది, కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి విశ్వవిద్యాలయ సీట్ వచ్చే అవకాశం ఉంది, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. అంటే అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. వీళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి జన్మంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నారు. శుక్రుడు వల్ల లాభం కలుగుతుంది, బుధుడి వల్ల వ్యాపారం అనేది సాగించకూడదు ఈ నెలలో. అంటే నూతన వ్యాపారాలు ఏది పెట్టుబడి పెట్టకూడదు, భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా కొంత కనిపెట్టుకొని ఉండాలి. ఈ శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, క్రమశిక్షణతో ఉండటం, శారీరక సమతుల్యంగా పాటించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. దానితో పాటు సినిమా రంగం వాళ్ళు, కళారంగం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి విశేషమైన కృషి చేసే అవకాశం ఉంటుంది. దానితో పాటు కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది. అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి జూలై నెలలో? శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా వాళ్ళకి పెద్దలను ఒప్పించి, తల్లిదండ్రులు ఒప్పించి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు, కానీ వాళ్ళు చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. అంటే నేను నిక్కచ్చిగా చేయాలి ఆ పని అంటే వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన మార్గాలు అనేవి లేవు అక్కడ. అంతా జీవితంలో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి గెలినాటి శని, ఇప్పుడు ఏదైతే అర్ధాష్టమ శని నేను అంటున్నానో, ఈ వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి. భాగ్యస్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తృతీయ స్థానంలో కేతు యొక్క ఏదైతే సంచారం ఉందో దానివల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, ప్రయోజనాలు పొందటం, ఆధ్యాత్మికము, తీర్థయాత్రలకి వెళ్ళటం, అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడి వల్ల కూడా మంచి లాభం కలుగుతుంది, కేతు వల్ల మంచి లాభం కలుగుతుంది. అంటే అనుకున్న ప్రయత్నాలు, అంటే డబ్బును మటుకు భాగస్వామ్య వ్యాపారం పెట్టుబడి పెట్టేటప్పుడు మటుకు లిమిటెడ్గా పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలానే కన్స్ట్రక్షన్, నిర్మాణము, ఇళ్ల మీద ఇల్లు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అన్ని ఇప్పుడు జూలై నెల అన్ని కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ కూడా ఏంటండి అసలు? తప్పకుండా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. ఆ పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. స్త్రీలు వచ్చేటప్పటికల్లా కుంకుమార్చన చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలమే వీళ్ళకి. అంటే భవిష్యత్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భవిష్యత్తు గురించి ప్రాబ్లం లేదు, కానీ స్త్రీలు వచ్చేటప్పటికల్లా
భర్త యొక్క భార్యాభర్తల యొక్క బంధం విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే విభేదాలు వచ్చే అవకాశం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకొని ఒకళ్ళని మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఎక్కడైనా కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చూడాలి అంటే ప్రిడామినెంట్లీగా ఎక్కడ ఏం చూడాలి, చూస్తే మనకు సక్సెస్ ఎక్కడ అవుతుంది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి, బాండింగ్ ఒకటి, రిస్క్ చేసుకోకూడదు ఏ పనిలో అయినా. ఎంతవరకు మనం ప్రవర్తించాలి అంతవరకు డిజార్డర్ కాకుండా, సైకలాజికల్ ఇష్యూస్ అనేది కాకుండా మెంటల్లీ ప్రిపరేషన్ అవసరం వీళ్ళకి. అంటే రేపు జరగబోయే సమస్యని మెంటల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, సాధారణంగా ఎవరైనా సరే, అది చెడు జరిగినా కూడా మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఏమనిపించదు అక్కడ. అంటే సైకలాజికల్ ఇష్యూస్ వీళ్ళకు ఉండకుండా ఉండటానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. బియ్యం దానం చేయటం, వస్త్రం దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, జూలై నెలలో ఉండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం ఒకటి, దానితో పాటు వాళ్ళకి కొన్ని గ్రహస్థితి యొక్క అనుకూలత పరంగా, వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బు సంపాదించడంలో, పెట్టుబడి పెట్టడంలో జూలై మాసం అనేది అనుకూలంగా ఉంది వాళ్ళకి. మనకి గ్రహస్థితిని ముందుగా మనం పరిశీలన చేస్తే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, నవమ దశమాల్లో కుజుడు యొక్క సంచారం. ఇక్కడ నవమ దశమాలు అంటే ఏంటంటే 9వ స్థానంలో కుజుడు ఉంటాడు, మళ్ళీ జూలై మధ్యలో మళ్ళీ రాశిలో మారుతాడు, వృషభ రాశిలోకి మారిపోతాడు. అలానే ఇక్కడ రవి కూడా మిథున రాశిలో ఉంటాడు. అంటే రవి వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉండటం, మళ్ళీ ద్వాదశంలోకి వస్తాడు. అక్కడ రవి బుధుల శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మనం చూస్తే విజయ మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ఇక్కడ అనుభవాలు, కీర్తి ప్రతిష్టలు, అలానే కొన్ని పరిస్థితులు అనుగుణంగా ఉండటం ఒకటి, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని మిశ్రమైన ఫలితాలు, అనుకున్న పనులన్నీ కూడా సాధించాలని ఒక ఆలోచనలు ఒకటి ఉండటం ఒకటి, ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేసే అవకాశం ఒకటి ఉంటుంది. ఆలోచించకుండా పెట్టుబడులు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. జూలై నెలలో పెట్టద్దండి? జూలై నెలలో పెట్టకూడదు. పెట్టకూడదు అంటే ఆలోచన చేసి పెట్టాలి. ఆకస్మికంగా కొంతమంది మీద పడతారు. మీద పడటం వల్ల పెట్టండి పెట్టండి అనటం వల్ల కూడా ఆర్థిక పరంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే సమతుల్యమైన పోషక ఆహారం తీసుకోవాలి. అలానే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ కొంత వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి రకరకాల క్రికెట్ ఇలాంటివన్నీ కూడా ఆడాలని వ్యాపకం ఒకటి ఉంటుంది. ఆ వ్యాపకాన్ని కొంచెం తగ్గించుకొని, ఈ కాలంలో సెల్ ఫోన్లు రకరకాలు ఉంది, ఆ వ్యాపకాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అయితే సింహరాశి వాళ్ళ గ్రహస్థితి అయితే అనుకూలంగా ఉంది. ఇక్కడ అనుకూలం లేదంటానికి వీల్లేదు, కానీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. అంటే అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. దానితో పాటు ఏకాదశం రవి ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం, వివాహపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులకు విదేశీయానం అనేది లేదు. అంటే ప్రయత్నం చేసినా కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేయటం, ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం, కుటుంబ ఆస్తులను బాగా పెంచుకునే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే కోర్టు సమస్యల పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఏదో ఒక భావన కలుగుతుంటుంది, అంటే నేను ప్రయత్నం చేయలేకపోయాను, ఏది కూడా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోయానని ఒక ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. అంటే ఆలోచన మారటం అంటే ఏంది, జీవితంలో మనం విజయం సాధించాలంటే ఏంటంటే కొన్ని విషయాలను వదిలేసుకోవాలి. అంటే జీవితంలో మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏం పొరపాటు చేస్తున్నాం, చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి జూలై నెలలో? వీళ్ళకి శుభ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉంటాయి, కానీ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేడు ఇక్కడ.
అంటే కళత్రకారకుడు ఆకారకుడు శుక్రుడు అవసరం ఇక్కడ. గురుబలం మధ్య రకంగా ఉంది. ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆస్తులు పెరుగుతాయి, కోర్టు సమస్యలు పరిష్కారం చేయబడుతున్నాం, ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడుతుంటుంది. కానీ ఏదో ఒక విషయంలో మటుకు నేను చేయలేకపోయాను, నన్ను రికగ్నైజ్ చేయలేకపోయారు, గుర్తింపలేకపోయారు, నాకు కొన్ని అవమానాలు జరుగుతున్నాయని మానసికంగా క్షోభ అనుభవించే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ క్షోభను తగ్గించుకోవాలి. ఎవడో ఏదో అన్నాడని క్షోభ కాదు, కానీ వృత్తిపరంగా మటుకు నిర్ణయం కాదు ఇతరు వీళ్ళకి. వృత్తిపరంగా నేను ఇది చెయ్యాలి, ఇది సక్సెస్ కావాలి, నేను ఇది చేస్తే బాగుంటాను, రోడ్ మ్యాప్ కరెక్ట్ తెలియదు. అంటే చేయటం అనేది ఏదో ఒకటి చేస్తుంటారు, ఏదో ఒకటి చేసి నష్టపోకూడదు కదా జీవితంలో. మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉండాలి, నష్టపోకుండా ఉండటం అనేది చాలా మంచిది. అక్కడ మనం ఏదో అనవసరంగా నష్టపోయాము, ఇది చేస్తున్నాం అంటే గుడ్డిగా చేస్తుంటారు కొంతమంది, బ్లైండ్గా చేయకూడదు. మనకి ఏదైతే వృత్తి అనేది అనుకూలంగా ఉంటుందో ఆ వృత్తిలోనే సహకరించి మనం ముందుకు వెళ్తే సెట్ అయ్యేది ఏదైతే ఉంటుందో దానిలోనే వెళ్ళాలి. అనవసరమైన విషయాల్లో కానీ రిస్క్ చెందకూడదు. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల్లో కూడా రిస్క్ చెందకుండా ఉండటం మంచిది. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా విష్ణువుని పూజ చేయటం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షరి చేసి తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు? కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం, అలానే కుజుడు 8వ స్థానంలో ఉండటం, అలానే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అంటే ఆరోగ్యం అనేది కొంత సమస్యగా మారే అవకాశాలు ఉండటం ఒకటి. ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా పెరుగుతున్న కన్యారాశి వాళ్ళకి, ఎందుకంటే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది. కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పడితే, ఆరోగ్యపరంగా విషయాలను మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి, ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశాలు మనం చేసుకోవాలని ముందుకు వెళ్తే ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి. దాంతో పరంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, అంటే ఉద్యోగస్తులకి, కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి, చిరు వ్యాపారులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఉన్నాడో, చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్య యందు అనుకూలంగా ఉండటం, పోటీ పరీక్షల్లో బాగా ముందుకు వెళ్ళటం విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. కానీ కన్యారాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందనంటే 6వ స్థానంలో శని ఉంటే మంచిదని అంటారు. అది డైరెక్ట్గా ఉంటే, ఇది రెట్రోగ్రేడ్ అయింది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి, ప్రయాణాలు చేసేటప్పుడు అంటే జర్నీ చేసేటప్పుడు కొంత కేర్గా ఉండాలి. ఎనిమీస్ అంటే శత్రువుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కాదు. అంటే మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి. అలానే శరీరానిలో ఉండే ఆరోగ్యాన్ని, శరీరం రుగ్మతలు, మానసికంగా ఆందోళన అనేది పెరగకూడదు. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అని అంటే, రవి బుధ శుక్ర గ్రహాలు కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలో చేరతాయి. అంటే జూలై మధ్య భాగంలో 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయంటే మంచిది అని అర్థం. రవి వల్ల ఏం జరుగుతుంది? ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో డబ్బులు రావటం. శుక్రుడు వల్ల జూలై మాసాల్లో సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు ఉండటం. 11వ స్థానంలో బుధుడు వల్ల కూడా వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం, వ్యాపార అభివృద్ధి చెందటం ఒకటి. వ్యాపారంలో మార్గ నిర్దేశకం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఇతరుల యొక్క మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు, ప్రారంభం అది వరకు గతంలో ప్రారంభమైన వ్యక్తులు కూడా, అంటే వ్యాపారంలో పురోగతి అంటే డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఖర్చుల్లో కొంత పెరుగుదల పెరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ అంటే ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ఒకటి. అలానే
ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి. విద్యార్థులు అంటే ఉద్యోగం చేసిన వాళ్ళు కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి? శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే 2-3 కారణాలు ఉంటాయి దానికి కూడా. 2-3 కారణాల్లో భాగ్యంలో గురువు, ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం, మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. గత రోజుల్లో ఎవరైతే భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. విభేదాలు తగ్గించుకుని అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా మటుకు ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే మనం ఏదైతే ప్రయత్నం అనేది సఫలీకృతం చేస్తామో అది మంచిదేగా. అవును. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వెళ్ళాలి. రేపు ఆర్థికంగా ఖర్చు పెట్టేటప్పుడు ఆర్థిక పరంగా మనకు స్థితిగత బాగుంది కదా అని విచ్చలవిడి ఖర్చు చేయటం కాదు. ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేసి మనం ముందుకు వెళ్తే మనకు జరుగుతుంటుంది. అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేసుకోకూడదు. రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకుండా ఉంటే మంచిది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జూలై 10-12 వరకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. కుజుడి యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. మళ్ళీ 10-12 దాటితే మన కుజుడు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, కానీ జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి కన్యారాశి వారికి? కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం, అంటే శని యొక్క ఆరాధన చేయాలి. శని ఆరాధనతో పాటు రాహు యొక్క ఆరాధన, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామి అనే మంత్రాన్ని చదవటం ఒకటి. నల్ల నువ్వులు, మినుములు, నల్ల బట్ట, అలానే నీలం వర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానం చేయటం చాలా మంచిది. చేయటం వల్ల కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరికి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కూడా ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారి, ఈ జూలై నెలలో ఉండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి, గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్టయితే పంచమ స్థానంలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహు యొక్క సంచారం, సప్తమ అష్టమాల్లో కుజుడు యొక్క సంచారం, అలానే అష్టమ స్థానంలో కూడా గురువు యొక్క సంచారం. ఇక్కడ దశమంలో రవి బుధ శుక్రుల యొక్క కలయిక, వ్యయంలో కేతు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏదైతే రాస్యాధిపతి కొంత బలమైన స్థానంలో ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే దశమంలో ఉన్నాడు, అంటే రాస్యాధిపతి దశమంలో ఉండటం వల్ల కొన్ని ప్రత్యేకంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాం. రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఆఫీస్ పరంగా స్థిరత్వము, అలానే ప్రస్తుత ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టపడే తత్వము, కొన్ని కఠిన పరీక్షలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. అంటే కొన్ని విషయాల్లో మటుకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామితో మటుకు కొంత జాగ్రత్త వ్యవహరించాలి. ఏమిటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొద్ది జాగ్రత్తగా పని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే? అంటే కొత్తగా ఏమైనా ప్రారంభించవచ్చా జూలై నెలలో? ఈ జూలై నెలలో ప్రారంభం చేయకూడదమ్మా, చేయొద్దంటారు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళటం జరగాలి. దానితో పాటు వీళ్ళకి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తులారాశి వాళ్ళకి ఏంటంటే 5వ స్థానంలో, అంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 5వ స్థానంలో శని యొక్క సంచారం ఉంది. శని యొక్క సంచారం వల్ల మరి తిరోగమనంలో ఉంది కదా, అంటే వక్రగతిలో ఉండటం వల్ల వారికి ఏమవుతుందనంటే కొంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినా ఆదాయం అనేది కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా గురువు కూడా కొంత బాగాలేకపోవటం, అంటే వక్రగతిలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది,
అని అంటే ఆర్థిక పరంగా ఆదాయం వస్తున్నా డబ్బుల్లో కోత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం పెరుగుతున్నా కూడా కొంతమంది ఖర్చు అవుతుంటే ఆ ఖర్చు కూడా ఎలా అవుతుందో కూడా తెలియదు. అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా సమస్యలు రావటం ఒకటి, అకస్మాత్తుగా నయం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చూడాలి, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే మనం గ్రహ సంచార విషయాన్ని చూస్తే మటుకు కొంత అనుకూలంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటే వివాహాలు జరిగే అవకాశం ఉంది. మంచి సంతానం ప్రాప్తికి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు అతి కష్టంతో ముందుకు వెళ్ళాలి చదివేటప్పుడు. అంటే ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు లేవు, కానీ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా బట్టలు, బంగారు ఆభరణాలు, ఇల్లు కన్స్ట్రక్షన్లో అంటే డబ్బులు ఎసెట్స్ రూపంలో మారిపోతాయి. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఏదో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బు. అంటే మంచి రూపంలోనే వెళ్తుంది. ఏదో బంగారు ఆభరణాలు కొలుతారు, ఇల్లు కొనుగోలు చేయటం, ఆస్తులు, ఇలాంటి పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటంలో తప్పేం లేదుగా. అవును. అంటే రాజీ పడరు వీళ్ళు, రాజీ పడకుండా జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తులారాశి వాళ్ళకి. అంటే జూలై నెలలో కొన్ని మార్పులు అవుతాయి. గతం కంటే కూడా ఈ నెలలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మెరుగైన ఫలితాలు వచ్చే ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఛాన్స్ ఉంటుంది, రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఆకస్మికంగా సమస్యలు వెలువడతాయి, ఆ సమస్యలు వెంబటే వెళ్ళిపోతాయి. అంటే కార్మికులకి, కర్షకులకి, చిరు వ్యాపారులకి, బడా పారిశ్రామికవేత్తలందరికీ కూడా లాభాలు అయితే కలుగుతాయి. అలానే వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా? శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. తక్కువ ఉందంట. అంటే శుభ కార్యక్రమం అంటే బయట వాళ్ళ విషయాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ ఇంట్లో జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ ఇంట్లో ఫలితాన్ని కొద్దిగా అంచనా వేయలేనట్టుగా ఉంటారు. అంటే మెరుగైన ఫలితాలు కొన్ని సాధించాలి, సాధించకపోతే కష్టం అవుతుంది వీళ్ళకి. అంటే ఇక్కడ ఏమేం గ్రహస్థితి బాగుంది అంటే ఈ రాశి వాళ్ళకి గురువు బాల, శని యావరేజ్, రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. రాహు వల్లనే వీళ్ళకి ఫలితం అని నడుస్తుంది. విదేశాలకు వెళ్ళటం ఒకటి, మంచి విశ్వవిద్యాలయం సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు వచ్చి తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమంలో రవి బుధ శుక్రుల యొక్క కలయిక, కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థానం చలనం జరిగే అవకాశం ఉంది. అంటే టోటల్గా వీళ్ళు ఏమిటి జూలైలో అని వాట్ ఈజ్ వాట్ అంటే ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అనేది అతిగా పెట్టకూడదు. అతిగా పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతున్న అనవసరంగా 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంకేం లాభం. అలాంటి విషయాలు ఆర్థిక పరంగా జాగ్రత్త ఉంటే మిగతావన్నీ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వివాహ శుభ కార్యక్రమాల మటుకు దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. అలానే ఓం నమః శివాయ పంచాక్షరి, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల, కుంకుమార్చన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితులు, గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, అలానే పంచమ స్థానం రాహు, అలానే షష్టమ సప్తమాల్లో కుజుడు యొక్క సంచారం, సప్తమ స్థానంలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఒకటి ఉంది. ఇక్కడ గ్రహస్థితులన్నీ కూడా మనం చూసేటట్టయితే అష్టమంలో రవి, అలానే జూలై 10 తర్వాత నవమ స్థానంలోకి రవి, బుధ, శుక్రగ్రహ సంచారం అనేది జరుగుతుంటుంది. అలానే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే వృశ్చిక రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంది. అంటే దీర్ఘకాలికంగా వ్యాధులున్న వ్యక్తులు, ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులకి కొంత ఉపశమనం, ఊరట లభించే అవకాశం ఒకటి ఉంది. అంటే ఆరోగ్యం అనేది మెరుగుపరుచుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కావచ్చు, మామూలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో అయితే ఆరోగ్య హెల్త్ ఈజ్ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే దాంతోపాటు ఈ శుక్రగ్రహాన్ని కూడా మనం వీక్షించేటట్టయితే అష్టమ స్థానంలో శుక్రగ్రహం ఉండటం వల్ల ఉద్యోగంలో కొంత హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఒకటి ఉండటం, అలానే ఇక్కడ హెచ్చుతగ్గులతో పాటు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఉండటం, పదవికి రాజీనామా చేసే అవకాశం, చికాకులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏమి తప్పు చేయకుండా
పొరపాటు చేసుకోకుండా సమస్యల నుంచి లౌకిక జ్ఞానంతో బయటపడటం అనేది ముఖ్యమైన విషయం ఇందులో. అలానే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. అంటే సాధారణంగా ఏమిటంటే చతుర్థ స్థానంలో శని ఉంటే ఏంటంటే అది అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని ఎలా ఉంది? డైరెక్ట్గా ఉంది, ఇప్పుడు వక్రగతిలో ఉన్నాడు. అంటే వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి కూడా నవంబర్ 15 వరకు కూడా వక్రగతిలో రెట్రోగ్రేడ్లో ఉంటాడు. రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల వీళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే తల్లి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వాహనాలు కొనుగోలు చేయటం, ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రావటం, దానితో పాటు వాళ్ళకి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఒకటి వస్తుంది. అలానే వాహనాలు కొనుగోలు కూడా జరుగుతుంటుంది. అంటే వాహనాలు రిపేరు కొనుగోలు చేయటం ఒకటి. అలానే రకరకాల కోర్టు సమస్యలు కుజుడి వల్ల కూడా పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే తెలివితేటలను ఎక్కువగా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. అంటే చిన్న చిన్న విషయాలను సులభంగా అర్థం చేసుకోవటంతో పాటు కొన్ని క్రయ విక్రయాలు అంటే అమ్మటము లాభాదేవులు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభాలు అనేవి బాగా ఎక్కువగా రావటం ఒకటి, మిశ్రమైన ఫలితాలు ఉండటం ఒకటి. అలానే తోబట్టువుల నుంచి కూడా కుజుడు వల్ల మద్దతు లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా పరిణితి చెందే అవకాశాలు ఉండటం, అలానే ప్రతి విషయంలో కూడా సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం ఒకటి, సహకారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి? కొత్తగా ప్రారంభించాలనుకున్నా కూడా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, దానితో పాటు నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు, వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా పురోగతి వృద్ధి సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పంచమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల. అంటే సంతానం ఇంకా డెవలప్ చెందాలి, మెరుగైన ఫలితాలు పొందాలని కొంత తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎక్కువగా మార్పులు వస్తుంటాయి. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అయితే చాలు, వాళ్ళు వివాహం చేసుకోవట్లేదు ఏంటి, మా ఆరోగ్యం అంతా మాకు ఏజ్ అయిపోతుందని ఒక ఆలోచనతో మటుకు చేస్తూ ఉంటారు. కానీ వివాహం కానీ స్త్రీ పురుషులకు మటుకు వృశ్చిక రాశి వాళ్ళకు వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాని వాట్ ఈస్ ద రీజన్ అంటే గురువు బలం అనేది బాగా ఎక్కువ ఉండటం ఒకటి, గోచారరీత్యా శుక్రగ్రహం యొక్క బలం ఉండటం వల్ల కూడా కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడి యొక్క బలం ఉండటం వల్ల కూడా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతాయి. అంటే వృత్తిపరంగా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి వీళ్ళకి. వృత్తికారకుడైన రవి బుధుడు శుక్రుడు కలిసి కర్కాటక రాశిలో సంచారం చేయడంలో వృత్తిపరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండొచ్చు అండి? అంటే విద్యార్థులకు వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంతమంది కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది, మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే వృత్తిపరంగా కర్కాటక రాశిలో రవి యొక్క సంచారం వల్ల భాగ్యస్థానంలో ఇక్కడ రవి బుధ శుక్రుడు యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉండే అవకాశం అంటే ఆవేశపడుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఆవేశం తగ్గించుకోవాలి. సంతానపరంగా ఇబ్బందులు అంటే ఈ రెండు సమస్యలు ఉంటాయి వీళ్ళకి. మిగతా సమస్యలన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వాటిల్లో కూడా శుభ కార్యక్రమాలు, దానితో పాటు వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమించిన యువకులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. గతంలో శని బాల, ఇప్పుడు బాగున్నాడు. గతంలో గురువు బాల, ఇప్పుడు గురువు బాగున్నాడు. గురువు ఏప్రిల్ నుంచి మారాడు కాబట్టి వీళ్ళకి మంచి స్థానంలోనే ఉన్నాడు. ఆలోచించాల్సిన వృశ్చిక రాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, ఇంకా మెరుగుపడాలన్న ఆలోచనతో శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాదాపుగా టోటల్గా వీళ్ళకి 85% ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి
ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళు? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార విషయం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థంలో రాహు యొక్క సంచారం, పంచమ షష్టమాల్లో కుజుడి యొక్క సంచారం, అలానే షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, సప్తమంలో రవి యొక్క సంచారం, జూలై 15 తర్వాత అష్టమంలోకి రవి బుధ శుక్రుడు యొక్క సంచారం, అలానే దశమంలో కేతు యొక్క సంచారం. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల తిరోగమనంలో ఉంది కాబట్టి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌకిక తత్వంతో వెళ్ళాలి. అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, స్నేహితులు కానీ, బంధువుల విషయంలో వాళ్ళు ఏదైతే అనుకుంటుంటారో ఆ ఫలితాలని ఆస్వాదించాలి అని అంటారు. ఆస్వాదించడం అంటే ఏంటంటే అన్నదమ్ములతోటి లౌకిక తత్వంతో ఉండాలి, విభేదాలు రాకుండా వాళ్ళ యొక్క మాటకారితనంతో మాట్లాడుతూ జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అంటే టోటల్గా ఆచితూచి అడుగు వేయాలని అర్థం. అంటే ఆచితూచి అడుగు వేస్తే మనకి ఇబ్బందికరమైన వాతావరణాలు ఉండదు. అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉందనే ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ మితభాష కావాలి. అలానే చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. అలానే ఇక్కడ ఏదైతే 8వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? వ్యాపారస్తులకి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉన్న వ్యాపారం జాగ్రత్తగా కొనసాగించడం మంచిది. అంటే కొత్తవి ప్రయత్నాలు చేసినా చాలా జాగ్రత్తగా ఉండి పెట్టుబడి పెట్టాలి. అంటే అతి తక్కువ పెట్టుబడి పెట్టి ప్రారంభం చేయాలి. అయితే స్థానికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, ప్రతి పని పైన కూడా తక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. తక్కువగా ఆసక్తి కనపరచడం ఒకటి, కొంత ఆలస్యం చేయటం, ఒకరోజు కాకపోతే ఇంకో రోజులో కొన్ని మార్చుకోవటాలు, ఆలస్యం చేయటం, కొంత గందరగోళమైన వాతావరణం, కొన్ని అవకతవకలు జరగకుండా చూసుకోవాలి. అంటే అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? ఉద్యోగానికి కూడా కొంత కష్టకాలం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌకిక తత్వంతో ఉద్యోగాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని మెప్పు పొందే అవకాశాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి. దానితో పాటు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ 6వ స్థానంలో కుజుడు వస్తాడు. అప్పులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే క్రెడిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో కుజుడు కొన్నాళ్ళు ఉంటారు, 10వ తారీఖు మళ్ళీ షష్టమంలో వస్తారు. పంచమంలో కుజుడు వచ్చినప్పుడేమో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తాయి. అప్పులు జూలై 15 నుంచి అప్పులు తగ్గించుకునే అవకాశాలను, కొంత జ్ఞానం పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కుటుంబ కోణంలో కూడా దృష్టికోణం, అంటే కుటుంబ పరంగా కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే తోబుట్టల యొక్క తోటి అవసరాలకి ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంబంధాలు మధురంగా ఉండే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసహనాన్ని పెంచే అవకాశం ఒకటి ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు. వృద్ధులు ఆ యొక్క ఆరోగ్యానికి కొన్ని ఖర్చు చేసే అవకాశం, డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ రుణాలు తీర్చుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. రుణాలు తీసుకుంటారు, అంటే అప్పులు తీర్చేసుకుంటారు, మళ్ళీ తీసుకునే అవకాశాలు ఏర్పడుతుంది వాళ్ళకి. అయితే ఆర్థిక పరంగా ఉంటాయి, కానీ మంచి ఫలితాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. అంటే మనకు వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి, ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం. అంటే పై అధికారుల యొక్క మన్ననలు పొందాలి, ఆగ్రహానికి వెళ్ళకూడదు, ఆవేశం తెప్పించుకోకూడదు, కోపం తెప్పించుకోకూడదు. అంటే గతంలో ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ పెండింగ్లో ఉంటాయి, తొందరగా ముందుకు రావు, ఆలస్యం అవుతుంది, డిలే అవుతాయి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ 6వ స్థానంలో కుజుడు ఉంటాడు గోచారీత్యా. మరి రాశ్యాధిపతి కూడా షష్టమంలో ఉండటం వల్ల డబ్బులు రావటం, డబ్బులు ఖర్చు కావటం, అవన్నీ అసెట్స్ రూపంలో మారటం. అంటే లిక్విడ్ క్యాష్ తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే లిక్విడ్ క్యాష్ తగ్గిపోయి ఆస్తులు కొనుగోలు చేయటం, అంటే బంగారు ఆభరణాలు, దాంతోపాటు వాహనాలు, దుస్తులు, ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంటే కొనుగోలు చేయటంలో తప్పేమీ లేదు, కానీ ఇలాంటి కొంతమంది లిక్విడ్ క్యాష్ అవసరం, కొంతమందికి ప్రాపర్టీస్ అవసరం, రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు.
అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటుందండి. కోర్టు సమస్యలు జూలై 15వ తారీఖు తర్వాత కొంత ఒక పరిష్కార మార్గానికి వస్తుంది. పరిష్కారం కాదు, బట్ పరిష్కార మార్గం జరిగేటట్టుగా వస్తుంటుంది. అది అవకాశం అనేది బాగా ఎక్కువ వస్తుంది. దానితో పాటు వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో మటుకు నేను ఇందా చెప్పి మితంగా పెట్టుబడి మాత్రమే పెట్టాలి, కానీ అతిగా ఎక్కువ పెట్టకూడదు. యూరాలజీ సంబంధించింది, కిడ్నీ సంబంధించినతో బాధపడుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూరాలజీ సంబంధించిన డిసీజెస్ కొన్ని ఉంటాయి, వాటిల్లో కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అయితే ఈ నెలలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది, హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే మిగతావన్నీ బాగుంటాయి. డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు. అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదండి వీళ్ళకి సంబంధించి? దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్ర లోకేశం తమ నమామి బృహస్పతి. అంటే గురువు యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. దానితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని, దానితో పాటు రాహు యొక్క ఆరాధన, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం రమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటే చక్కగా సరిపోతుంది. ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు, కానీ కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ బద్ధకం లేకుండా ఆ పని చేసుకుంటూ మానసికంగా క్షోభ పట్టకుండా ఉండటం మంచిదమ్మా. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన అసలు పరిహారం ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి మనం గ్రహస్థితులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో రాహు యొక్క సంచారం, చతుర్థ పంచమాల్లో కుజుడు యొక్క సంచారం, పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం, షష్టమంలో సప్తమంలో రవి యొక్క సంచారం, అలానే వీళ్ళకి సప్తమ స్థానంలో కూడా రవి బుధ శుక్రుడు యొక్క సంచారం. అయితే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా మకర రాశి వాళ్ళని మనం చూసుకునేటట్టయితే భాగ్యస్థానంలో కూడా కేతు సంచారం. మకర రాశి అధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండి ఆ రెట్రోగ్రేడ్ పొందటం వల్ల, వక్రగతి పొందటం వల్ల వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది, చెడు యొక్క ఫలితం అనేది తక్కువగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఉన్నప్పుడు, వక్రగతి లేనప్పుడు మకర రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఏదైనా శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అని అర్థం. ఎప్పటి నుంచి? జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమాటిక్ అనేది ఉండదు అని అర్థం. అంటే ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల, అది కుటుంబ స్థానం అంటారు సహజంగా. ఆ ద్వితీయంలో కూడా ధనపరంగా ఇబ్బందులు లేకపోవటం, అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా స్థితిగతులు, లావాదేవీల విషయంలో, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మనం చూసుకునేటట్లయితే వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండటం ఒకటి, ఇన్కమ్ గ్రోత్ ఉండే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి. అంటే వాళ్ళు చేసే ఏదైతే ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదో జాబ్ చేస్తారుగా, ఒక ఎల్ఐసిలో ఉండొచ్చు, సంథింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఉండొచ్చు, బట్ ఒక లెక్చరర్ ఉండొచ్చు, బ్యాంక్ జాబ్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, సంథింగ్ ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, కలెక్టర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, ఎనీ జాబ్. అలానే భాగస్వామ్య వ్యాపారం అంటే బిజినెస్ పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే పెట్టుబడుల క్యాపిటల్ అమౌంట్ అనేది పెట్టచ్చు, ట్రేడ్ బిజినెస్ చేయొచ్చు, షేర్ మార్కెట్ చేయొచ్చు. అంటే గురువు జూపిటర్ ప్లానెట్ అనేది 5th ప్లేస్లో ఉండటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని అర్థం. సంతానం లేని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వివాహం కానీ స్త్రీ పురుషులందరూ వివాహాలు జరగటం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనిలో ప్రతిదీ కూడా బలంగా ఉండటం ఒకటి. వీళ్ళ ఆఫీసులో పనిచేస్తూ కూడా వాళ్ళ ఆధిపత్యం అనేది బాగా కొనసాగించడం ఒకటి. అలానే ఆధిపత్యమే కాకుండా విద్యారంగంలో మెరుగైన ఫలితాలు,
అంటే విద్యార్థులు కూడా విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. చదువులపైన ఎక్కువగా దృష్టి పెట్టడం ఒకటి, అలానే ఇక్కడ కుటుంబ పరంగా ఐక్యత పెరగటం ఒకటి, అంటే మెటీరియల్ అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది, జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు కొన్ని మాటలు స్పష్టంగా చెప్పటం, అంటే స్పష్టత ఎక్కువగా ఉండటం ఒకటి, నిష్ణాతులతోటి కలిసే అవకాశం ఉంటుంది. నిష్ణాతులు అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు కొన్ని చేదు అనుభవాలతో పాటు కొంత కుటుంబ వాతావరణం కూడా, ఆ చేదు అనుభవాలతో పాటు కుటుంబ వాతావరణం కూడా కొంత పాడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే డిస్ట్రాయిడ్, అంటే డిజాస్టర్, అంటే కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు చేసుకోకూడదు. అంటే ఆలోచన చేయాలి, థింక్ చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు? వ్యాపారస్తులకి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. సింగిల్ వ్యాపారం అయినా, పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా, ఎంతమందిని దానిలో కూడా పెట్టుకున్నా కూడా ఓకే, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అయితే నిజాయితీగా ప్రేమించిన యువతులకు వివాహాలు జరగటం, ప్రేమలో నిజాయితీ చూపించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఆర్థిక పరంగా తమ కాళ్ళ మీద నిలబడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు, అలానే ఆరోగ్యపరంగా ప్రయోజనాలే కాకుండా విద్యార్థులకు కూడా మంచి కాలం. విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలని బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఒక శని యొక్క ప్రభావం వల్ల రెట్రోగ్రేడ్ కావటం వల్ల చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది లేదు. అంటే టోటల్గా బాగున్నట్టు అర్థం అది. అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి, కానీ మిగతా అవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అలానే ప్రత్యర్థులు అప్పుడప్పుడు వాళ్ళ మాటలకి కొంత వాళ్ళు ఏదైనా నన్ను ఇలా అంటున్నారు, నేను సహనం కోల్పోతున్నాను, వాళ్ళేదో నన్ను తిడుతున్నారు అనే ఆలోచనలని పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం చేస్తున్న మార్గం మంచి ఉందనుకోండి, ఎవడంటానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తారా? చేయరు, క్వశ్చన్ ఇవ్వరు. అంటే ఏ మనిషి అయినా మనం ట్రాక్లో వెళ్తుంటారు, క్వశ్చనించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు ప్రశ్న వెయ్యరు అని అంటావు, మనం మంచి చేస్తున్న ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకా అందరూ కాదు, కొంతమంది ఉంటారు. కానీ ప్రశ్నకి మన ఆన్సర్ చెప్పే ఘాటు సమాధానం ఒకటి ఉంటుంది. మనం మిస్టేక్ చేసామనుకోండి, సమాధానం అనేది కరెక్ట్గా ఉండదు. అంటే డొంక తిరుగుడు సమాధానం అంటారు యాక్చువల్గా అయితే. డొంక తిరుగుడుగా సమాధానం తిరుగుతూ ఉంటుంది. అందువల్ల అలా కాదు, ఎక్కడా మిస్టేక్ చేయకూడదు, ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి మరి అసలు? దాంతోపాటు చెప్తాను, ఉద్యోగంలో కూడా ఆ స్థానాన్ని పదిలపరుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ స్థానాన్ని వాళ్ళు వదలకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎంప్లాయ్మెంట్ అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా సంతానం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏమిటి, ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా వాళ్ళు ధనాదాయం అనేది బాగా పెంచుకోవడానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, ఓం నమః శివాయ పంచాక్షరిని, వీలైతే సూర్య నమస్కారాలు చేసి సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, మానసికంగా ఆందోళన తగ్గడానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఈ జూలై నెలలో అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన అసలు పరిహారం ఏంటండి? ముందు జన్మంలో శని ఉన్నాడు. జన్మంలో శని ఉండటం వల్ల కొన్ని రోజుల పాటు వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత వెసులుబాటు జరుగుతుంది. వెసులుబాటు అంటే ఏమిటంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, దాదాపుగా వాళ్ళకి 107 రోజుల పాటు, అంటే 107, 108 రోజుల పాటు శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని అంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అంటే దీనివల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా కొంత లావాదేవీలు బాగుంటాయి.
ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకు వచ్చారు తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే జూలై 15వ తారీఖు వరకు కూడా కుజుడు మేషరాశిలో సంచారం చేయటం వల్ల వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. సహ ఉద్యోగులతోటి మద్దతుదారులుగా మారతారు. తోటి కొలీగ్స్తో అనుకూలమైన ఫలితాలు ఉండటం ఒకటి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగంలో బాగా పనిచేయటంలో మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క ఫలితాలు, శని కుంభరాశిలో జన్మంలో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే తిరోగమన దిశలో, అంటే వక్రగతిలో ఉండటం, వక్రగతి అన్నా తిరోగమనం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు, లేదా డైరెక్ట్ అంటారు. డైరెక్ట్ అంటే వేరు, రెట్రోగ్రేడ్ అంటే వేరు. వీళ్ళకి శని యొక్క ప్రభావం అనేది జన్మశని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా అది రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే ద్వితీయంలో రాహు ఉండటం వల్ల కుటుంబ పరంగా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న ఆలోచన సరళి పెరగాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమస్యాత్మకంగా పరస్పరం ఒకళ్ళకొళ్ళకు సమస్యగా మారటం అనేది మంచిది కాదు. ఆ సమస్యలు ఏదైతే ఉంటుందో బయట విషయాలు ఆలోచన చేయకుండా ఇంట్లో సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పరిష్కారం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దానితో పాటు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం వీక్షణం. శుక్రగ్రహం అనేది ఇక్కడ మిథున రాశిలో కర్కాటక రాశిలో సంచారం చేస్తుంది. శుక్రుడు వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, కానీ విచ్చలవిడి పెట్టుబడి పెట్టమని చెప్పమ్మా. వారి గురువు బాల, ధనకారకుడు గురువు బాల. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ రాస్యాధిపతి గురువు ఏదైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో ఫైనాన్షియల్ పరంగా పెట్టుబడులు పెట్టచ్చు, కానీ మితంగా పెట్టారు. అంటే దానికి ఒక లిమిట్, ఒక అవధి అనేది ఒకటి ఉంటుంది. ఆ అవధి పరంగానే మాత్రమే పెట్టాలి. మనం అవధి పరంగా మనం పెట్టలేదనుకోండి, ఆ లిమిట్ చూసుకోకుండా మనం ప్రాబ్లమ్స్ అనేవి అనవసరంగా కొని తెచ్చుకుంటాం. మనం అంటే పర్చేజ్ చేసుకున్నట్టు ప్రాబ్లమ్స్ అనేవి. అలా ఆలోచన చేయాలి, థింక్ చేయాలి, ఎంతవరకు పెట్టాలి పెట్టుబడులు అనేవి చూసుకోవాలి. అంటే ప్రధానంగా పెట్టుబడులు తగ్గించుకోవాలి. అంటే వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వాటిల్లో ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లం లేదు. కానీ వ్యాపార పరంగా మటుకు కొంత ఆరోగ్యపరమైన పోటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. దానితో పాటు ఇతరుల కన్నా మనం ముందుండాలి అని భావిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ భావన మంచిదే, కానీ వాళ్ళతో పోటీ పడవచ్చు. చదువులో కూడా పోటీ పడవచ్చు. చదువులో పోటీ పడాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా పోటీ అనేది ఉండాలి. అంటే హెల్తీ కాంపిటీషన్ అనేది ఒకటి ఉండాలి, అది మంచిదే. దాంతోపాటు కుటుంబ నియమాలు అప్పుడప్పుడు కొన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటం ఒకటి. కొన్ని ఆకట్టుకునే విషయాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎందుకంటే అవసరమైన విషయాల్లో మీరు మంచి మాట్లాడాలి, ఏ విషయంలో చెడ్డ మాట్లాడాలని చూసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే ఎదుటివాడిని పర్సన్ బట్టి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరంగా కొన్ని చిన్న ఇబ్బందులు కలుగుతాయి, కానీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి గురించి ఆలోచన చేయాలి. అలానే కొన్ని విషయాల్లో ఇక్కడ గురుగ్రహం అనేది మధ్య రకమైన ఫలితం ఉండటం వల్ల కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతుంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రోజుకు జరిగే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ స్థితిగతులు కూడా బాగా మెరుగుపడతాయి. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రగ్రహం యొక్క బలంలో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారాన్ని మటుకు మితంగా పెట్టుబడి పెట్టాలి. అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే ఇళ్ళు కానీ, భూములు కానీ, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంది. ఇబ్బందికరమైన వాతావరణం ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి శుభవార్త ఏంటంటే, ఎప్పుడైతే నేను చెప్పిన 108, 107 రోజుల పాటు శని తిరోగమన దిశలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది. ఉండాలనే మనం ఆలోచన, అంటే మనం ఉండాలనే ఆశించాలి. వాడిని బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఏమి ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోండి. మానసికంగా ఏమీ ఇబ్బంది పడద్దండి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం చాలా మంచిది. పరిహారం కూడా ఏం చేసుకుంటే మంచిది? పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుని వీలైతే ఎక్కడైనా క్షేత్రం, శ్రీశైలం లాంటి క్షేత్రాలను సందర్శించడం చాలా మంచిదమ్మా. గురుగారు, ఈ జూలై నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు పరిహారం ఏంటండి వీళ్ళకి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే జూలై 10 తర్వాత తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. రాస్యాధిపతి గురువు చెడ్డవాడు కాదు, కానీ రాస్యాధిపతి గురువు మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. అంటే ఆర్థిక పరంగా కొత్తదనంతో ముందుకు వెళ్తారు. జూలై నెలలో కొత్త స్టెప్పులు, న్యూ ట్రెండ్, న్యూ ఆలోచనలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఎలాగ కన్స్ట్రక్షన్, నిర్మాణాత్మకంగా ఎలా పోషించాలి, జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఎలా అప్డేట్ చేయాలి అనే భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఆలోచనలు బాగా పెరుగుతాయి వీళ్ళకి. అది మంచి శుభపరిణామే. 10 మందితో ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలానే ఇక్కడ బృహస్పతి వల్ల ఏం జరుగుతుందంటే సహా ఉద్యోగులతోటి పనిచేయటం, వాళ్ళ ఆలోచనలు అనుకూలంగా ఉండటం ఒకటి. అలానే ఈ శుక్రగ్రహం అనుకూలత వల్ల కూడా వీళ్ళు మంచి పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క సంచారం అంటే మీనం, మేషం, వృషభం, మిథునం పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటే వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. పరస్పరం ప్రేమ, కొన్ని అవకాశాలతో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, బుధుడి యొక్క అనుకూలత వల్ల కూడా పరీక్షల్లో మంచి అవకాశాలు ఉండటం, తెలివితేటలు, పట్టు సాధించే అవకాశాలు ఉండటం, సహాయం చేయటం, వీళ్ళ యొక్క కృషికి ప్రశంసలు వచ్చే రివార్డులు రావటం, ఒక ప్రణాళికాబద్ధంగా చదవటం, ప్రణాళిక పరంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జ్ఞాపకాలు కూడా అభివృద్ధి, అధ్యయనాలు, ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఒక కుటుంబంలో బలాన్ని చూపించటం, పరస్పర ప్రేమలు, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ఒకటి, సమస్యలు తగ్గించుకోవటం ఒకటి, కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో కుటుంబం యొక్క స్థితి అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఖర్చులు క్రమంగా తగ్గించుకోవటం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకోవటం, అప్పులు తగ్గించే అవకాశాలు ఉండటం, కొత్త పాలసీలతోటి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉండటం, డబ్బును పోగు చేసే స్వభావము, దాంతో కూడా బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు, క్రెడిట్స్ అన్నీ కూడా తగ్గించుకునే అవకాశం, విదేశీ యొక్క కరెన్సీ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, విదేశాల్లో డబ్బు పొందే యోగం అనేది బలంగా ఏర్పడుతుంటుంది. అంటే కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం పరంగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి. అలానే కొంత నడుము నొప్పులు, గాయాలు, బెణుకులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంత కళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే పాదాలు, కళ్ళు, అంటే ఆర్థోపెడిక్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అయితే ఇక్కడ శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తే, మీనరాశి వాళ్ళకు 1000 స్థానంలో శని ఉన్నాడు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఒకటి వస్తాయని గతంలో చెప్పుకున్నాం. ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరంగా గతంలో చెప్పుకున్నమాట. ఇప్పుడు ఏమైంది, జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ రెట్రోగ్రేడ్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ దోషం పోయినట్టే అక్కడ నవంబర్ 15వ తారీఖు వరకు కూడా. అంటే శని వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దాంతో పంచమ స్థానంలో శుక్రబలం అనేది బాగా ఎక్కువ ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ సమస్యలను ఎదుర్కొంటారు, సమస్యలను పరిష్కారం చేసుకుంటారు, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, భాగస్వామ్య వ్యాపారం పెట్టుబడి పెట్టచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం, శ్రమతో కష్టపడి ముందుకు వెళ్తారు. అలానే ఇళ్ల యొక్క నిర్మాణము పూర్తి చేసుకోవటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాల్లో, అలానే చదువుల పట్ల శ్రద్ధ పెట్టడం, నూతనంగా కొత్త విధానాలతోటి ముందుకు వెళ్ళి టాప్ స్పీడ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలే మీన రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. అప్పుడప్పుడు తగాదలు, గొడవల జోలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అంటే ద్వితీయంలో కుజుడున్నాడు కాబట్టి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో కొంత ఆవేశపడే అవకాశాలు ఉంటాయి. బయట వాళ్ళతో కొంత సహనంగా ప్రవర్తించాలి.
తగాదులు గొడవలు జోలికి వెళ్లకుండా వాదనలు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకూడదు. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు సమస్యలు ఉన్నవాడు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే జూలై 12వ తారీఖున తృతీయ స్థానంలో కుజుడు వస్తాడు. కోర్టు సమస్యలే కాదు, ఆ కుటుంబ సంబంధించిన విషయాలు వివాదాలు కూడా తొలగిపోతాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా గతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల కూడా కొన్ని రోజులు 4వ స్థానం 5వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ గౌరవము, సమాజంలో బాధ్యతలు పెరిగే అవకాశం, కుటుంబంలో స్థితిగతులు మెరుగుపడే అవకాశం, కుటుంబ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు, కానీ మొదటి భాగం కంటే రెండో భాగంలో బాగుంటుంది. జూలై మధ్యలో కంటే కూడా 15 రోజుల తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళకి? వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి. వీలైతే ఏమిటి అని అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సమ్మకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం చేసుకోవటం ఒకటి. ఆరోగ్యపరంగా మెరుగుపరుచుకోవాలి. శరీరే జర్జరీభూతి వ్యాధిగ్రస్తే కళేవర ఔషధం జాహ్నవీతీయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకొని ముందుకు వెళ్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి మీనరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.